Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. దేవుని నమ్మకత్వం, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అనేది ఈరోజు అంశం. రేపు ఉదయకాలం నమ్మకమైన విశ్వాసిగా మనం ఎలాగుండాలి, నమ్మకమైన సేవకులంగా, నమ్మకమైన దాసులంగా, నమ్మకమైన దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలనేది రేపు ఉదయకాలం మనం చూస్తాం. అలాగే రేపు రాత్రి కూడా నేను మాట్లాడతాను. కాకపోతే ఈ అంశం ఎక్కువ మాట్లాడితే మీరు అజీర్ణం అవుతుంది కనుక జీర్ణించుకోలేరు కనుక నేను వేరే అంశం మాట్లాడతాను రేపు రాత్రి. దాని కొరకు కూడా మీరు సిద్ధపడి రండి. వేరే అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడని మనకు ఉదయం తెలిసిపోయింది. ఏ ఏ కారణాలను బట్టి ఆయన నమ్మదగిన వాడంటే 3 ప్రధానమైన కారణాలు చూసాం మనం. ఆయన ఒక మొట్టమొదటి మాట, నేను ఒక మాట చెప్పాను మీకు. ఆయన ఏమని చెప్పాను నేను? మార్పు లేనివాడు, అన్చేంజింగ్ గాడ్ అనే మాట. రెండవది, ఆయన అన్ని ఎరిగిన దేవుడు, ఆమ్నిసియంట్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. మూడవది, హీ ఈజ్ అన్ ఆల్ మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు అనే మాట. ఈ 3 బలమైన కారణాలను బట్టి ఈ దేవుణ్ణి మనం నమ్మొచ్చు. ఈయన నమ్మదగిన దేవుడని మనం చెప్పొచ్చు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈయనలో ఆ సామర్థ్యత ఉన్నది, ఈయనలో ఆ గొప్పతనం ఉంది. ఈయన ఆ పని చేయగలడు, మన పట్ల ఏదన్నా చెప్తే చేయగలడు అన్నది ఈయనకున్నటువంటి ఆ గొప్ప లక్షణాలను చూసినప్పుడు మనం ఈజీగా చెప్పేయచ్చు అన్నమాట, ఈయన నమ్మదగిన దేవుడు అని. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏమిటనంటే, ఏ విషయాల్లో తన నమ్మకత్వాన్ని మన పట్ల ఆయన కనపరుస్తున్నాడు అన్నది ప్రశ్న. ఏ ఏ విషయాల్లో ఆయన విశ్వాస్యతను మన పట్ల కనపరుస్తూ వస్తున్నాడు అనేది ప్రశ్న. దీనికి గాను ఆల్రెడీ నోయల్ గారు కొన్ని మాటలు మనకు గుర్తు చేస్తారు. ఆల్రెడీ ఒక మాట మీకు గుర్తు చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి దయచేసి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, పేజ్ నంబర్ 202, క్రొత్త నిబంధనలో 7వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, సంపూర్ణ రక్షణ కలిగించుటకు ఈయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఈయన విశ్వాస్యత దేని పట్ల మనకి కనపరుస్తున్నాడంటే, మనల్ని సంపూర్ణంగా రక్షించుకొనుటలో తన విశ్వాస్యతను కనపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే రక్షణ నిరంతరం ఉండేది, అది నిత్యమైనటువంటి రక్షణ. వన్స్ సేవ్డ్ యు ఆర్ ఇటర్నల్లీ సేవ్డ్ అనే మాట. ఒకసారి మీరు రక్షింపబడితే నిత్యము కొరకై ఆ రక్షణను మీరు సంపాదించుకుంటున్నారనే మాట మనకి దేవుని వాక్యమందు మనకి స్పష్టంగా రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా. కనుక ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగా ఈయన మనకి ఈ రక్షణ కార్యం చేస్తాడనంటే, వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు. 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన ప్రశస్తమైన గొర్రెపిల్ల రక్తమును బట్టి మీరు విమోచింపబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మనందరి నిమిత్తమై తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించి కార్చి, ఆ లాస్ట్ బొట్టు వరకు తన రక్తాన్ని చిందించి మనకి గొప్ప రక్షణ
ఆయన సంప్రాప్తి చేసినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. ఆయన విశ్వాస్యత దేని విషయంలో మనకి మొట్టమొదటిగా కనపరచబడిందనంటే ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి ఆ రక్షణ విషయంలో ఆ విశ్వాస్యత మనకి కనపరచబడింది. అందుకనే దేవుడు అపోస్తల కార్యం 20:28 అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈరోజు దేవుని యొక్క సంఘముగా, సార్వత్రిక సంఘముగా మనం ఉంటున్నామంటే ఇది ఆయన రక్తమును బట్టి జరిగినటువంటి కార్యము. దేవుని బిడ్డలారా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక గొప్ప మిషనరీ గారు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నా, ఈ భూమి మీద నువ్వు ఒక్కదానివే ఉన్నా యేసు ప్రభు నీ కోసం వచ్చి చనిపోయేవాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక అంత గొప్ప ఆలోచన, ఈ రక్షణ కార్యాన్ని గురించిన ఆలోచన ప్రభుకి మనందరి పట్ల ఉంది. ఈ రోజున ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలు ఉండబట్టి ఆయన వచ్చి ప్రాణం పెట్టలే. ఇంతమంది ఉన్నారు గనక, ఇంతమంది నశించిపోతున్నారు గనక నేను ప్రాణం పెడితే బెటర్ అని అనుకోలేదు ఆయన. నువ్వు ఒక్కదానివే ఉన్నా, నువ్వు ఒక్కడివే ఈ భూమి మీద ఉన్నా ఆయన నీ కోసం వచ్చేవాడు అన్నటువంటి మాట, అది గొప్ప మాట దేవుని బిడ్డల. కనుక ఆయన ప్రేమ లాంటిది మన పట్ల. ఆయన విశ్వాస్యతని ఎక్కడ కనపరుచుకున్నాడు మొట్టమొదటంటే మనం రక్షించుటలో, మన కోసం ప్రాణం పెట్టడంలో, మన కోసం ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందించుటలో ఆయన విశ్వాస్యతని మన కొరకై ఆయన కనపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. రెండవది దేని విషయంలో ఆయన విశ్వాస్యత మన పట్ల కనపరిచాడంటే, ఇందాక నోయల్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, 1 యోహాను 1:9, ఇదంతా మనకి కంటతొచ్చిందే. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అందరూ ఒకసారి ఆమేనండి. ఆయన మన పాపములను క్షమించే అనే దాని ముందుగా ఒక మాట, చక్కని మాట ఉంది. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు అనే మాట చూస్తున్నాం మనం. ఆయన నమ్మకత్వం ఎక్కడ కనపరచబడిందంటే, మన పాపాలు ఒప్పేసుకున్నప్పుడు ఆ పాపములు క్షమించుటలో ఆయన విశ్వాస్యత కనపరచబడింది అన్నట్టు దేవుని బిడ్డలారా. మీకున్న బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మీరు చేసిన ఒక తప్పు చెప్పి చూడండి. నువ్వు బాగా నమ్ముతున్న ఓ మంచి స్నేహితురాల దగ్గర, ఓ మంచి స్నేహితుని దగ్గరికి వెళ్ళారే, నేను ఈ తప్పు చేశాను రా అని ఒక మాట చెప్పండి ఆ వ్యక్తికి. 4వ రోజున 10 మందికి తెలిసిపోద్ది ఆ విషయం. ఆడు ఉంచుకోలేడు, ఆమె దాన్ని గుట్టుగా ఉంచుకోలేదు ఆ విషయాన్ని. వాళ్ళు 10 మందికి చెప్పి నీ పేరుని పాడు చేస్తారు, బదనాం చేసి పడేస్తారు దేవుని బిడ్డ. నీ పరుగు తీసి పడేస్తారు. నీకో సంగతి తెలుసా అనుకుంటా నీ సంగతి అంతా అందరికీ చెప్పేస్తారు వాళ్ళు. ఎవడు నమ్మదగిన వాడు కాదట. కానీ దేవుని యొక్క ఆలోచన, ఆయన విశ్వాస్యత మన పట్ల దేని విషయంలో కనపరిచాడంటే, మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవడికి చెప్పడు ఈ విషయాన్ని, ఆయన తన మట్టుకే పెట్టుకుంటాడు. నీ పాపాలు క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేసే విషయంలో ఆయన నమ్మదగినటువంటి వాడనే మాట జ్ఞాపించు. అంత మాత్రమే కాదండి, ఈ హెబ్రీ పత్రికలో ఉన్నాం కనుక 8వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను, గమనించండి. 204 పేజ్ నెంబర్, 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషము విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను కేవలము క్షమించే విషయంలో నేను నమ్మదగిన వాడని మాత్రమే కాదండోయ్. ప్రభు అంటున్నాడు, నేను నీ పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకునే దాని విషయంలో కూడా నేను నమ్మదగిన వాడను. ఆయన విశ్వాస్యత మన పట్ల ఎక్కడ కనపరుచుకున్నాడంటే, మన పాపములు క్షమించడం మాత్రమే కాదు, ఇంకెప్పుడు ఎన్నటికి వాటిని జ్ఞాపకం చేసుకోడట. మనము ముందుకు వెళ్ళిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి ఎవరన్నా మనలో వెళ్ళిపోయి మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఇక్కడ ఉండి రక్షింపబడిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ప్రభుకి మనం ఏదో కంప్లైంట్ చేయడానికి వెళ్తే, దేవా వాడి సంగతి నీకు తెలుసా అని చెప్పడానికి వెళ్తే, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకు తెలియదు అంటాడు ఆయన. నేను ఆయన పాపములను ఎప్పుడో క్షమించేస్తాను. ఐ డోంట్ రిమెంబర్ ఎట్ ఆల్. నేను వాటిని గుర్తుపెట్టుకోను, అసలు వాటిని మర్చిపోయానంటాడు దేవుడు. కానీ మనం అలా కాదు కదా, మానవ బుద్ధి అలాంటిది కాదు కదా. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినా ఆ క్షణం వరకు ఆ వ్యక్తిని మనం క్షమించినా అది మర్చిపోలేము మనం. ఒకప్పుడు నా పట్ల ఇలా చేసామంటాం,
నేను ఎన్నటికీ మర్చిపోలే. ఆ మాటకు వస్తే భార్య చేసిన తప్పు, భర్త చేసిన తప్పు కూడా మర్చిపోం. అది పదే పదే జ్ఞాపకం పెట్టుకుంటాం. ఒకప్పుడు ఇలాగ అన్నావు కదా, మరి అప్పుడే ఒప్పేసుకున్నాను కదే, అప్పుడు క్షమించానని చెప్పావు కదే, మళ్ళీ ఎందుకు లేపుతున్నావు? అదంతే మానవ స్వభావం. దేవుడైతే ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడట. అందుకనే ప్రొద్దున ఒక మాట అన్నాను నేను, దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడైతే ప్రతి దినమట ఆయనకి మన పట్ల వాత్సల్యత నూతనంగా పుట్టుద్దట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి దినము నూతనంగా మన పట్ల తన వాత్సల్యతను పెంచుకుంటున్నాడు ఆయన. ఎందుకని? ఆయన గుర్తుపెట్టుకోవట్లేదు కనుక. మొన్న అలా చేసావు, అంతకుముందు అలా చేసావు, నా పరుగు తీసావు, నన్ను ఎంతో అవమానపరిచావు అని ప్రభు అంటలేదు. ఎన్నిసార్లు మనం ప్రభుని ఆయాస పెట్టలేదు, ఎన్నిసార్లు మనం ఆయన్ని దుఃఖ పెట్టలేదు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు ఏంటి, పగ పెట్టుకుంటున్నాడు ఏంటి? ఆయన మనల్ని శిక్షించట్లేదు. ఒక్కసారి క్షమించానంటే క్షమించాను, నేను మర్చిపోయానంటే మర్చిపోయానే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన విశ్వాస్యత ఈ విషయంలో మన పట్ల రెండోదిగా ఆయన కనపరుస్తున్నట్టుగా ఉంది దేవుడు. మూడోది ఇంకొక మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యూదా పత్రికకు రండి. ఇప్పుడు ప్రకటన కంటే ముందు ఉంటుంది. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 24, 25 వచనాలు చదువుతున్నాను. లాస్ట్ 2 వచనాలు. యూదా పత్రిక. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడును సర్వయుగములనుకును మహిమ ఆధిపత్యము కలుగునుగాక. అందరూ ఒకసారి ఆమేనండి. ఇక్కడ ఒక్క మాట మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఆయన విశ్వాస్యత మన పట్ల దేని విషయంలో ఉన్నది అని అంటే, ఆయన మనల్ని కాపాడు విషయంలో, ఆయన మనల్ని భద్రపరచు విషయంలో అనే మాట జ్ఞాపకం చేసుకో. ఎక్కడ అంటే ఇక్కడ చక్కని మాట ఉంది, మీరు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుతాడు ఆయన అనే మాట. దీనికంటే ముందు ఇంకొక మాట నాకు బాగా నచ్చిన మాట ఒకటి ఉంది. అదేంటంటే ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి మీరు. 1వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయానికి రండి. అక్కడ 4వ అంటే 3-4 వచనాలు కలిపి ఉన్నాయి అక్కడ అవన్నీ. అది ఒకసారి మనం చూద్దామండి. 3వ వచనం నుండి చదువుతున్నాను నేను. 1వ అధ్యాయం 178 పేజ్ నెంబర్. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగిస్తాడట. అంటే ఏ రక్షణ అయితే దేవుడు మనకు కలగజేశాడో, ఏ విమోచన అయితే దేవుడు మనకు కలగజేశాడో, ఏ పాప క్షమాపణ అయితే దేవుడు మనకు కలగజేశాడో, ఈ రక్షణ భాగ్యాన్ని ప్రభు వచ్చేంత వరకు మన విషయంలో అలాగా కాపాడుతూ వస్తాడట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. కనుక రక్షణలో కాపాడే దేవుడు మనల్ని, ఈ విశ్వాస జీవితంలో నిలబెట్టే దేవుడు ఆయన. తుదమట్టుకు నిలబెట్టువాడు ఆయనే, మనల్ని భద్రపరచువాడు ఆయనే, మనల్ని కాపాడువాడు ఆయనే. ఆయన ఎదుట నిర్దోషలంగా నిలబెట్టువాడు కూడా ఆయనే. అందరూ ఒకసారి ఆమేనండి దేవుని బిడ్డ. కనుక మనల్ని కాపాడు దేవుడు అనే మాట ఇక్కడ చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. కాపాడు దేవుడు అంటే అర్థం ఏంటి? మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన కాపుదల మనతో ఉందట. అందుకనే ఆయన ఇశ్రాయేలుని కాపాడువాడు, కునకడు, నిద్రపోడు. మనము పడుకుంటాం, తెలీదు, చచ్చిన వాళ్ళలాగా మనం పడుకుంటాం. ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఇశ్రాయేలు అలా కాపాడాడు దేవుడు. వాళ్ళని అలాగే ఐగుప్తి బానిసత్వం ఉన్నప్పుడు కాపాడాడు. ఐగుప్తులో ప్రతి తెగులు నుండి కాపాడాడు, ఎర్ర సముద్రం నుండి కాపాడాడు, అరణ్యంలో కాపాడాడు, యోర్దాను దాటినప్పుడు కాపాడాడు. దేవుని బిడ్డలారా, అనేక రకాలైన శత్రువుల చేతిలో నుండి ఆ ఇశ్రాయేలీయులను కాపాడినటువంటి దేవుడు ఈ రోజున నీ మీద, నా మీద ఆయన దృష్టి ఉంచి మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరందరూ మీ ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చారు. మీకు అసలు దారిలో ఎన్ని ప్రమాదాలు మిస్ అయ్యో మీకు తెలియదు. ఎవడు మన మీదకి రావాల్సినోడు రాకుండా తప్పించబడ్డాడో మీకు తెలియదు. అదే ఏ వాహనం నీ మీద పడాల్సింది పడకుండా వెళ్ళిపోయిందో నీకు తెలియదు. అదే నువ్వు అనుకుంటున్నావు మా ఆటో వాడు క్షేమంగా తెచ్చాడు, మేము 2 వీలర్ క్షేమంగా నడుపుకున్నాం, కారులో క్షేమంగా వచ్చేసాం మనం అనుకుంటున్నాం.
కానీ దేవుని బిడ్డలారా, ఆయన కాపుదల భద్రత మనందరి మీద ప్రతి క్షణము ఉంటూ వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితిలో నువ్వున్నా ఆయన నీతో ఉండి నిన్ను కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేస్తే ఆ పరిస్థితిలో వారితో ఉన్న దేవుడు, వారి విశ్వాసాన్ని గణపరిచిన దేవుడు, అక్కడ వారికి ఒక్క వెంట్రుక కూడా కాలకుండా వారికి సహాయపడి వారిని భద్రపరిచి వారిని కాపాడినటువంటి దేవుడిగా మనం చూస్తూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి ఇది. కనుక మన దేవుడు కాపాడే విషయంలో, మనల్ని భద్రపరిచే విషయంలో ఆయన ఎంతో నమ్మదగినటువంటి వాడుగా మనకు కనపడుతున్నటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక తీయండి. మరొక మాట మీకు అక్కడ గుర్తు చేస్తాను. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేజ్ నంబర్ 189. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. నేను 3వ వచనం చదువుతున్నా. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఈ మాట అందరూ అనండి, ప్రభువు నమ్మదగినవాడు. మళ్ళీ చెప్పండి, ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరచి ఎక్కడి నుంచి కాపాడతాడంట? దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును. హలో, దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడు. ఎంత చక్కని మాట ఆయన. అంటే దుష్టుడు మన మీద ఎప్పుడు ఒక దృష్టి పెట్టి ఉంచుతాడు. గర్జించు సింహం వల్లే మీ అపవాది మీ పట్ల ఒక కన్నేసి పెట్టాడంట. వాడు మిమ్మల్ని చూస్తున్నాడట. ఎప్పుడు ఈ విశ్వాసాన్ని పడేయాలా, ఎప్పుడు నాశనం చేయాలా, ఎప్పుడు చంపేయాలా అని వాడి దృష్టి మన మీద ఎల్లప్పుడూ పెట్టించాడు. ఆ దుష్టుడి నుండి మనల్ని కాపాడటానికి మన ప్రభు అవసరమైతే తన దేవదూతల్ని మన చుట్టూ ఉంచుతున్నాడు ప్రతిదినం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరు కాపాడుతున్నారు? దుష్టుడి నుంచి ప్రభు కాపాడుతున్నాడు. మీ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు దుష్టుడి నుండి ఎవరు కాపాడు? ప్రభు కాపాడుతున్నాడు. ఈరోజు లోక పరిస్థితులు బాలేవు. లోకమన్నంత దుష్టుని అందుంది. దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన ఆలోచనలు మంచిగా లేవు. మీ పిల్లల యొక్క ఫ్రెండ్స్ యొక్క ఆలోచన, వారి జీవన విధానం, వారి పద్ధతులు అస్సలు బాలేవు. సాతాను యొక్క చెప్పు చేతల్లో, సాతాను యొక్క క్రియలు అత్యధికంగా ఇప్పుడు లోకంలో కనపడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అటువంటి లోకంలో మన పిల్లలు జీవిస్తున్నారు ఈ రోజున. కానీ ప్రతిరోజు మన పిల్లలు స్కూల్కో, కాలేజ్కో, ఉద్యోగానికో వెళ్ళి క్షేమంగా మళ్ళీ మన ఇంటి దాకా వస్తున్నారంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క నమ్మకత్వం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక ఆయన మన పిల్లల్ని కాపాడే దేవుడు. అందుకనే ప్రభు ఓ చక్కని మాట అన్నాడు, ప్రార్థన నేర్పిస్తూ ఓ చక్కని మాట, మమ్మను శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పి. ఇది ఎప్పుడు చేయాలంటే ఈ ప్రార్థన శోధన వచ్చినప్పుడా, శోధనలో రాకముందా? రాకముందే. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడమంటున్నాడు. ప్రొద్దున లేవంగానే మనం చేయాల్సిన ప్రార్థన అదే. ఈ రోజున యవనస్తులందరూ మీరు గుర్తుపెట్టుకోవాలా, నేను శోధన జయించుట ఎట్లు అని అంటే నువ్వు ప్రార్థన చేయడం వల్ల. ఆ శోధన రాకముందే నువ్వు ప్రార్థన చేయాలా. దేవా, ఈ రోజున నాకు ఏ ఏ శోధనలు రాబోతున్నాయో ఆ శోధన నా మీదకి రాకుండా, ఆ శోధనకి నేను లొంగిపోకుండా నన్ను కాపాడు ప్రభువా, ఆ దుష్టుడి నుండి నన్ను కాపాడు ప్రభువా అని దేవుని సన్నిధిలో లేవగానే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ అలాగే ప్రార్థన చేసుకోవాలి. పరిచర్యకి వెళ్ళే వాళ్ళందరూ అలాగే ప్రార్థన చేసుకోవాలి. దుష్టుడు ఏ రీతిగా వాని దృష్టి మా మీద పెట్టకుండా, వాని కుయుక్తులు మా మీద వాడు వాడకుండా మమ్మల్ని కాపాడి క్షేమంగా ఉంచు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మనందరము ప్రార్థన చేయవలసిన వారమైంటున్నాం. ఆయన నమ్మదగిన దేవుడు ఏ విషయంలోనంటే మనల్ని కాపాడి భద్రపరిచే విషయంలో నమ్మదగినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడన్న మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 91వ కీర్తనలోనికి రండి. అక్కడ ఒక 2 మాటలు చెప్పి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాను. 91వ కీర్తనలోనికి రండి. అక్కడ మొట్టమొదటిగా 5వ వచనాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం, రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను. దేవుడు ఇవేవి మన మీదకి రాకుండా, వీటి విషయంలో మనం భయం కలిగి ఉండకుండా దేవుడు కాపాడతాడట. రాత్రి వేళ కలిగే భయాలు కొన్ని ఉంటాయి, పగటి వేళ వచ్చే భయాలు కొన్ని ఉంటాయి. సాతానుడు మన మీద బాణాలు విసురుతాడట. దేవుని బిడ్డలారా,
అలాంటి సాతాన్ యొక్క శక్తుల నుండి, రాత్రి వేళ కలిగే భయాల నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఈ దినాల్లో ప్రత్యేకంగా, ఈ దినాల్లో మనం కొంతమంది చూస్తున్నాం. అంటే మన యవనస్తులు, మన బిడ్డలే, వాళ్ళు ఐటీ కంపెనీలని అక్కడిక్కడ పనిచేస్తున్నారండి. అసలు వాళ్ళ షిఫ్ట్స్ అన్నీ కూడా, వాళ్ళ టైమింగ్స్ అన్నీ కూడా వేరుగున్నాయి. మధ్యరాత్రి పోయి పనిచేస్తుంటారు, కొన్నిసార్లు 2 గంటల రాత్రి ఇంటికి వస్తుంటారు. వాళ్ళ టైమింగ్స్ అలాగున్నాయి. మరి బెంగళూరులో చూస్తే మరీ భయం వేసిపోద్ది మనకి. ట్యాక్సీ డ్రైవర్లు, ఏ ట్యాక్సీలో మన పిల్లలు ఇంటికి వస్తున్నారో ఆ ట్యాక్సీ డ్రైవర్లే కొంతమంది యవనస్తుల అమ్మాయిల్ని వాళ్ళు బలాత్కారం చేసి వాళ్ళు పాడు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, చంపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మన పిల్లలు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నారే. రాత్రి వేళ ఏ భయానికి వాళ్ళు లొంగిపోకుండా, ఎలాంటి సాతాను యొక్క చిక్కుల్లో పడిపోకుండా దేవుడు మన పిల్లల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఈ బాణాల నుండి తప్పిస్తున్నాడు, ఈ చెడు ఆలోచన నుండి తప్పిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక మాట ఉంది, కింద మాట, చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగము, ఇవేవి కూడా నీకు అంటకుండా దేవుడు నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. అలాగే 7వ వచనంలో, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ ప్రక్కన నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయము నీ మీదకి రాదట. అంటే అర్థం ఏంటి? శత్రువులు నీ మీదకి ఎగేసుకొని వచ్చినా నిన్ను ఎవడేం చేయలేడు అన్నాడు. అందరూ ఆమెనండి. నిన్ను ఎవడే, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడట. 1 + God ఈజ్ ఎ మెజారిటీ అని అన్నారు. నువ్వు ప్లస్ దేవుడు అదే పెద్ద సంఖ్య. ఇక నీతో ఎవరు ఉండాల్సిన పనే లేదు. ఆమెనండి అందరూ ఒకసారి. అంతే, నీతో ఎవడు ఉండాల్సిన పని లేదు. నీ పిల్లలకి నువ్వు చెప్పాల్సింది ఇదే, నీ కుమారునికి, నువ్వు కుమార్తెకి నువ్వు చెప్పాల్సింది ఇదే. మేము ఎప్పుడు నీతో ఉండం, దేవుడే ఎప్పుడు నీతో ఉండేవాడు, కాపాడేవాడు ఆయనే. మా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు, నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారులేండి. వాళ్ళు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఒక రోజున సోఫాలో అటొకళ్ళు ఇటొకళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను మా పిల్లలతో ఏమన్నానంటే, అమ్ముడు, మమ్మీ డాడీ ఎప్పుడు మీతో ఉండరు కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఏ అవసరం ఉన్నా యేసు ప్రభువుకి చెప్పుకోండి, ఆయన ఎప్పుడు మీతో ఉంటాడు అని చెప్తే, అప్పుడు మా చిన్నది ఇంకొంచెం చిన్నగా ఉంది. అప్పుడు అది ఏముందంటే, మీరిద్దరు ఎడిపోతారని అడిగింది. ఎప్పుడు మమ్మీ డాడీ మీతో ఉండరంటే మీరిద్దరు ఎడిపోతారని అడిగింది. అది అప్పుడు తెలియక నేను అన్నాను, మేము పోవడం కాదు మీరే పోతారన్నాను. మీరు పెళ్లి చేసుకొని పోతారు అమ్ముడు, మా దగ్గర ఉండరు. మీరు పెళ్లి చేసుకొని మీ ఇళ్ళకి వెళ్ళిపోతారు, మీ అత్తగారింటికి మీ భర్తతో వెళ్ళిపోతారు. మీరు ఎక్కడున్నా ఆయన మీతో ఉండే దేవుడు. ఆమెనండి. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు, ఆయన మిమ్మల్ని పోషిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు కావలసిన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఆమెనండి. ఆ విషయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. కనుక మన పిల్లలకి ఇదే నేర్పాల. మన పిల్లలకి ఇదే నేర్పాల. నీ జీవితంలో నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఓ సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా, నీకు ఒక మంచి స్థాయి ఉన్నా లేకపోయినా, నీకు బ్యాంకులో డబ్బులున్నా లేకపోయినా, నిన్ను రక్షించి నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు నీతో ఉండేటట్టుగా చూసుకోనాలి. అందరూ ఆమెనండి ఒకసారి. ఆ ప్రభు నీతో ఉంటే అసలు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అన్ని విషయంలో ఆయన చూసుకుంటాడనే మాట ఎంత గొప్ప మాట అండి. అందుకనే యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంది. యెషయా మనందరికీ తెలిసిన మాటే. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మనకు తెలిసిందే. 17వ వచనం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అందరూ ఒకసారి గట్టిగా ఆమేనండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్ల. ఎంతమంది ఎన్ని పన్నాగాలు వేసినా, దుమ్మెత్తు పోసినా, కోర్టుకి వెళ్తానని బెదిరించినా, పోలీస్ స్టేషన్కి వెళ్తానని బెదిరించినా ఎవ్వడు ఏమీ చేయలేడట నిన్ను. ఆమెనండి అందరూ ఒకసారి. ఆయన కాపాడే దేవుడు. కాపాడే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. ఆయన విశ్వాసతను మన పట్ల కనపరుచుకుంటున్నాడు. అయితే ఇప్పుడు 91వ కీర్తనలోకి రండి. ఇప్పుడు అక్కడ నేను మీతో కొన్ని మాటలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈ విశ్వాస్యత, ఇప్పుడు మనం 3 విషయాల్లో దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూసాం. మనం దేవుడు ఏ ఏ విషయాల్లో ఆయన మన పట్ల ఈ విశ్వాస్యతను కనపరుస్తాడో నేను మాట్లాడుతూ, మొదటి మాట ఏమన్నానంటే, మనల్ని రక్షించుకునే విషయంలో ఆయన విశ్వాస్యతను కనపరుచుకున్నాడని చెప్పాను. రెండోది, మన పాపాలు క్షమించి వాటిని ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా ఉండే విషయంలో ఆయన తన విశ్వాస్యతను కనపరుచుకున్నాడని మీకు జ్ఞాపకం చేశారు. మూడోదిగా, ఆయన మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నటువంటి విషయంలో, వచ్చే విషయంలో కూడా ఆయన తన విశ్వాస్యతను ఆయన నిలబెట్టుకున్నాడు, కాపాడుకున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస్యత ఈ రోజున నీ పట్ల దేవుడు కనపరచాలంటే,
ఆయన కాపుదల, ఆయన భద్రత నీకుండాలంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దేవుని విశ్వాస్యతను మనం అనుభవించడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఎవడికంటే ఆడికి దేవుడు తన విశ్వాస్యతను కనపరచడు. దేవుని బిడ్డలారా, దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఒక 3 షరతులు ఇక్కడే ఈ 91వ కీర్తన రాయబడిన 3 షరతులు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుని బిడ్డారు, 3 షరతులు రాస్తారు ఇక్కడ. చక్కని మాటలు మనం గుర్తు చేసుకున్నాం. 91వ కీర్తన నేను మొదటి వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అందరూ ఒకసారి ఆమేనండి. ఎంత చక్కని మాట. దేవుని యొక్క విశ్వాస్యత నువ్వు అనుభవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటనంటే దేవునితో ఒక సన్నిహితమైనటువంటి సంబంధంలోనికి నువ్వు రావాలి. అందరూ ఆమేనండి. దేవునితో సంబంధం కావాలా? ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మహోన్నతుని చాటున నివసించుట అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో నువ్వు సన్నిహితంగా సహవాసం చేయడం, ఆయనతో అంటుకట్టుబడి ఉండటం, కాన్స్టెంట్గా ఎడతెగని రీతిలో ఆయనతో నీ సంబంధం ఉండాలంటున్నాడు ప్రభు. ఆయన సన్నిధిలో గడిపే అనుభవం నీకు ఉండాలా? ఆయన సన్నిధిలో కనపడే అనుభవం నీకు ఉండాలా? దేవుడు ఎవరి మీద తన యొక్క విశ్వాసతను కనపరుస్తాడంటే ఎవరైతే ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఉంటారో వారి పట్ల తన విశ్వాస్యతను కనపరుస్తాడన్న మాట జ్ఞాపకం చేసుకో. ఇది మొదటి కండిషన్. దేవుని బిడ్డలారా, దేవునితో ఈ రాత్రి వేళ నీకున్న సంబంధం ఎలాగుందని అడుగుతున్నా. దేవునితో నీకున్న సంబంధంలో నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావని అడుగుతున్నా నేను. నీ ప్రార్థనా జీవితం ఎలాగుండింది? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ఆ అనుభవం ఎలాగుంది నీకు? ఈ గడిచిన 2025 సంవత్సరంలో నువ్వు ప్రార్థనలో ఎంత ఎదిగావు? ఎక్కడెక్కడ పడిపోయావు? విశ్వాస జీవితంలో ఎంత ఎదిగావు? దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని గడిపావు? వాక్యాన్ని ఎంత ధ్యానించావు? ఎన్ని వారాలు నువ్వు ఆరాధనకి రాగలిగావు? ఎన్ని వారాలు ఆరాధన పోగొట్టుకున్నావు, మిస్ అయిపోయావు? ఒకసారి ఆలోచన చేసుకో. నీ సంబంధం పెరిగిందా? దేవుని పట్ల నీ సంబంధం తగ్గుతూ వచ్చిందా అనేది ఒక ప్రశ్న. కనుక దేవుడు నీ పట్ల తన విశ్వాస్యతను కనపరచాలని నువ్వు ఆశపడితే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి ఏంటంటే ఎడతగని ఒక సంబంధం దేవునితో నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అందరూ ఆమేనండి. అది ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. ఏ డీపర్ కమిట్మెంట్ విత్ గాడ్ ఈజ్ వెరీ నెససరీ. దేవునితో ఒక లోతైనటువంటి ఒక సమర్పణ, ఒక సన్నిహితమైన సంబంధం దేవునితో నువ్వు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. నేను న్యూ ఇయర్ రోజున, అంటే 31st రోజున చాలామంది నాకు మెసేజ్లు పంపుతా, హ్యాపీ న్యూ ఇయర్ అని, బ్లెస్డ్ న్యూ ఇయర్ అని, అది ఇదని మెసేజ్లు పంపుతూ ఉంటే నేనేం చేశానంటే ఆలోచించి ఈ మెసేజ్లు పంపిన వాళ్ళందరికీ విష్ యూ ద సేమ్ అంటుంటారు కదా, అట్లా అనకుండా నేను ఒక 6-7 ప్రశ్నలు రాశా. అందరికీ ఒక 6-7 ప్రశ్నలు పంపించా. అదేంటనంటే ఆ ప్రశ్నలో కొన్ని ప్రశ్నలు ఎలాగున్నాయంటే, నేను పంపించిన ప్రశ్నలు, నీవు అంటే హ్యావ్ యూ లివ్డ్ యువర్ లైఫ్ వెల్? 2025 సంవత్సరంలో నువ్వు సరిగా జీవించావా అనేటువంటి ఒక ప్రశ్న. నీ జీవితము ప్రభువుకి సంతోషాన్ని తెచ్చిందా? అది మరో ప్రశ్న. నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థనా జీవితంలో నువ్వు ఎదిగావా, తగ్గావా? అది మరో ప్రశ్న. నీ కుటుంబ విషయంలో, నీ సంఘం విషయంలో నీవు నమ్మకంగా ఉన్నావా, నమ్మకత్వాన్ని కోల్పోయావా? అది మరో ప్రశ్న. నీ జీవితము గడిచిన సంవత్సరంలో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండిందా లేదా? ఏ విషయాల్లో నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు ఈ సంవత్సరంలో అని ఒక 6-7 ప్రశ్నలు రాసి మనందరము వీటి గురించినటువంటి ఒక ఇంట్రాస్పెక్షన్, మనల్ని మనమే పరిశీలించుకోవడం అవసరం అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఈ మెసేజ్ పంపాను. 6-7 ప్రశ్నలు రాసి పంపించాను. దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరం నీ ప్రార్థనా జీవితం ఎలాగుండింది? దేవునితో నీ సంబంధం ఎలాగుండింది? వాక్యాన్ని ఎంత ధ్యానం చేస్తూ ఉన్నావు? అదేటో కానీ నాకు తెలియకుండా ఏం జరిగిందంటే, పోయిన సంవత్సరంలో ప్రతి సోమవారం మా ఊరు ఖమ్మం అండి. మేము బెంగళూరులో ఉంటున్నాం, 20 సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటున్నాం. మా సొంత ఊరు ఖమ్మమే. ఖమ్మంలో ఉన్న యవనస్తులందరూ ఏం చేశారంటే, అన్న నువ్వు ఎక్కడున్నా సరే మాకు బైబిల్ స్టడీలు తీసుకోవాలన్నా అన్నారు. అంటే తీసుకుంటాను అన్నాను. అన్న తర్వాత వాళ్ళు అన్నారు, ప్రతి సోమవారం మాకు బైబిల్ స్టడీ తీసుకోండి 1 గంట సేపు అని అన్నారు. ఆన్లైన్లో తీసుకుంటాను అన్నాను.
అన్న తర్వాత వాళ్ళు నాతో అన్నది ఏంటంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు ప్రతి అధ్యాయాన్ని మనం స్టడీ చేద్దామన్నా అన్నారు. నేను దాని గురించి ఆలోచించి అలాగైతే కుదరదురా, మీ అందరికి బోరు కొట్టిపోద్ది, అట్లా వద్దులే కానీ ఓ పని చేద్దామన్నాను. నేను ప్రతి వారం 1 గంట సేపు ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానం చేస్తానన్నాను. వారానికి ఒక పుస్తకం, వారం ఒక పుస్తకం కంప్లీట్ చేద్దాం అన్నాను. 1 గంటలో ఆది కాండం అంతా చెప్పేస్తాను, దాంట్లో ఉన్నది ఏంటనేది. మరో గంటలో మరొక నిర్గమకాండంలో ఉన్నదంతా ఏంటో చెప్పేస్తాను. మరొక వారానికి 1 గంటే. అలాగా 66 పుస్తకాలు, 66 వారాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇలాగ చేస్తాం, ఈ స్టడీ చేద్దాం. ఇదంతా చేసిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది, బైబిల్లో ప్రతి పుస్తకాన్ని గురించిన ఒక అవగాహన వస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది ఈ స్టడీ. తర్వాత మనం అవసరమైతే లోతుగా అధ్యాయం మనం పఠించుకుందాం అన్నాను. వాళ్ళకి చెప్పనైతే చెప్పాను కానండి, ఇక ఆ తర్వాత శ్రమ నాకు మొదలైంది. ఏంట్రా అంటే ప్రతి పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవాల్సి వచ్చింది నేను. ఇప్పుడు ఆదికాండం అంటే ఉన్న 50 అధ్యాయాలు చదవాల్సి వచ్చేసింది. ఈ 50 అధ్యాయాలు ఉన్నదేంటి, దాని సమ్మరీ అంతా నేను తయారు చేసుకొని ఉండాలి. నిర్గమాకాండం అంతా చదవాలి, యేస్కేలు గ్రంథం అంతా చదవాలి, ఇర్మియా గ్రంథం అంతా చదవాలి. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క పుస్తకాన్ని 1 గంటలో నేను చెప్పేయాలి. అది ఎంత పని జరిగింది, నాకు ఎంత మేలైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివావు? నీవెన్ని అధ్యాయాలు చదివావు పోయిన సంవత్సరం 2025లో? నీ సంబంధం దేవునితో ఎలా ఉండేవని అడుగుతున్నాను నేను. నువ్వు విశ్వాసమేనా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని పెట్టారా? తర్వాత మాట్లాడతాను ప్రేమ గురించి, ఇప్పుడు కాదులే, ఆగండి. కానీ దేవునితో మన సంబంధం చాలా అవసరమైతే. ఆయన విశ్వాస్యత మన పట్ల ఎప్పుడు ఉంటుందంటే మనం ఆయనతో ఒక సన్నిహిత సంబంధంలో ఎదిగినప్పుడు, నిజంగా మనం ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నామని ఆయనకు తెలిసినప్పుడు, తన విశ్వాస్యతను మన పట్ల ఎంతో అద్భుతంగా ఆయన కనపరిచే దేవుడిగా ఉంటున్నాడని మనకి జ్ఞాపకం చేయబడతాం. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటో చూస్తాం. 91వ కీర్తన, 91వ కీర్తన నేను 2వ వచనం చదువుతున్నాను, వినండి. 91వ కీర్తన 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. అందరూ సరామేనండి. ఇక్కడ ఒక చక్కని మాట ఉంది, నేను నమ్ముకొను నా దేవుడు. రెండవ కండిషన్, రెండవ షరత్ ఏంటి? దేవుని యొక్క విశ్వాస్యతను నేను ఎప్పుడు పొందుకుంటానంటే దేవుడు నమ్మకస్తుడు అని నేను నమ్మినప్పుడు. దేవుడు నమ్మకస్తుడని నేను నమ్మినప్పుడు, అంటే దేవుని నమ్మకంపై నేను నా నమ్మకాన్ని ఉంచినప్పుడు. అందరూ ఆమనండి. దేవుని నమ్మకానిపై నా నమ్మకం ఉంచినప్పుడు అన్నమాట. ఈయన నిజంగా నమ్మదగిన వాడు అని తెలుసుకొని నేను నమ్మినప్పుడు. మీరు ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేస్తారా దేవుని సన్నిధిలో? ప్రొద్దున లేచి, దేవా నిజంగా నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నన్ను బాగు చేస్తావని నమ్ముతున్నాను, నాకు నడిపింపిస్తావని నమ్ముతున్నాను, నా పిల్లల్ని ఎక్కడున్నా నువ్వు రక్షించుకుంటావు, నా పిల్లల్ని కాపాడుతావని నేను నమ్ముతున్నాను, నా పిల్లలకి రక్షణ ఇస్తావని నేను నమ్ముతున్నాను, నా భర్తను రక్షించుకుంటావని నేను నమ్ముతున్నాను, నా కుటుంబ సభ్యులందరినీ నువ్వు రక్షించుకుంటావని నేను నమ్ముతున్నాను దేవా, నా అప్పులన్నీ తీర్చబడతాయి, నువ్వే తీరుస్తున్నావని నేను నమ్ముతున్నాను ప్రభా. నువ్వు ఎప్పుడన్నా అన్నావా నా అవసరాలన్నీ నువ్వు తీరుస్తావని నేను నమ్ముతున్నాను ప్రభా అని అన్నావా ఎప్పుడన్నా? ఆయన మీద అంత నమ్మకం నీకుందా? ఆయన మీద అంత నమ్మకం నీకుందా? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ప్రభు అన్నాడు, నువ్వు ఆ కొండను చూసి ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండ తీసి సముద్రంలో పడమంటే పోయి పడుతుందంట. ఒకడు ఈ మాట చదివి రాత్రంతా ఆడి కిటికీలోంచి చూస్తే పెద్ద కొండ కనపడిందట. కొండ కనపడి, దేవుడు ఆవగింజంత విశ్వాసం అంటే కొండ తీసుకెళ్ళి సముద్రంలో పడేయచ్చు అన్నాడు కదా, ఈ రాత్రంతా నేను ప్రార్థన చేస్తా, తెల్లారిపాటికి ఈ కొండ ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడంట. అనుకుని ఆ రాత్రంతా ప్రార్థన చేశాడట బాగా విశ్వాసంతో, దేవా ప్రొద్దున లేవగానే కొండ నాకు కనపడకూడదు, అది వెళ్ళి సముద్రంలో పడాలని. చేసి తెల్లారిన తర్వాత ప్రొద్దున్నే కళ్ళు మోకాళ్ళ మించి లేచి వచ్చి కిటికీ తెరిచి చూస్తే కొండ అక్కడే ఉందట. అప్పుడు అన్నాడంట, నేను అనుకుంటానే ఉన్నాను అన్నాడంట. రాత్రంతా ప్రార్థన చేశాడు, ఏమనుకున్నాడంట అది పోదని. నేను అనుకుంటానే ఉన్నాను ఇది పోదని అని అన్నాడంట పొద్దున్న లేచి. అంటే నీ ప్రార్థనకి నీ నమ్మకం లేదు అక్కడ, నువ్వు అడిగే విషయాల్లో నువ్వు నమ్మట్లేదు. నమ్మువానికి సమస్తమును సాధ్యం. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నేను చేయగలను నువ్వు నమ్ముతున్నావా? నేను నడిపించగలను నమ్ముతున్నావా? నీ పరిస్థితిని మార్చగలనని ఆ నమ్మకం నా మీద నీకుందా అని అడుగుతున్నాడు ప్రభు ఈ రాత్రి వేళ. సారీ ప్రభు, అనేక విషయాల్లో నేను నిన్ను నమ్మలేకపోయాను,
నేను మనుషులు నమ్ముకున్నాను, అధికారులు నమ్ముకున్నాను, డబ్బును నమ్ముకున్నాను, నా సొంత కుటుంబీకులు నమ్మి మోసపోయాను. దేవా, ఇక చాలు, మోసపోయింది చాలు ప్రభు. నేను ఇప్పుడు నిన్నే నమ్ముకుంటాను ప్రభు. ఆమెనండి, నేను నిన్నే నమ్ముకుంటాను ప్రభు. ఎవరు ఈ మాట అంటారో వాళ్ళని దేవుడు ఆయన విశ్వాసతని వాళ్ళ పట్ల కనపరుస్తా, వాళ్ళ పట్ల దేవుడు నమ్మకంగా ఉంటాడు. ఇప్పుడు ఇంకొక చక్కని మాట 91 కీర్తనకు రండి. 3వ కండిషన్ చూపిస్తాను మీకు. 91 కీర్తన 14వ వచనాన్ని మాట్లాడదాం. ప్రభువు చెప్తున్న మాట, చక్కని మాట. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. చక్కని మాట ఉంది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట, 3వ మాట ఏంటంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక అనే మాట. 3వది, దేవుని విశ్వాస్యత మన పట్ల ఎప్పుడు కనపరచబడుతుందో తెలుసా అండి? మనం ఆయన్ని ప్రేమించినప్పుడు. 3వది, ప్రేమించడం అంటే ఏంటి? నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నాను అంటాం మనం. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి? యవనస్తులను అడగండి, చెప్తారు ప్రేమలో పడ్డవాళ్ళని. ప్రేమించడం అంటే ఏంటో వాళ్ళు చెప్తారు మీకు. లవర్స్ ఉంటారు కదా, ప్రియుడు ప్రేయసి ఇద్దరు ఉంటారు కదా. ప్రేమించుకునే యవనస్తులను అడగండి, ప్రేమించడం అంటే ఏంటో చెప్తారు. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తే దినమంతా ఆ వ్యక్తి గురించే మాట్లాడతావు. ఎవరిని కలిసినా ఆ వ్యక్తిని గురించిన ఆలోచనే. రాత్రి వేళ పడుకుంటే ఆ వ్యక్తి దినమంతా ఏం మాట్లాడాడో అది ఆలోచించుకుంటూ పడుకుంటాం. ఆ వ్యక్తి ఏం చేశాడో దాని గురించిన ఆలోచనే. నీ మనసంతా ఆ వ్యక్తి యొక్క ఆలోచన చేత నింపబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే, నువ్వు నిజంగా ఆయన ప్రేమించే వ్యక్తి అయితే దినమంతా ఆయన గురించి మాట్లాడాలి. నువ్వు ఎవరిని కలిసినా ఆయన గురించిన ప్రస్తావన రావాలా, ఆయన గురించిన ఆలోచన నీ మనసంతా నిండాలా. సోషల్ మీడియా మొత్తం ఆయన గురించిన విషయాలు మాట్లాడాలి. అందరూ ఆమెనండి ఒకసారి. నువ్వు ఫేస్బుక్ తెరిచినా, వాట్సాప్ తీసినా, ఇంకా ఇన్స్టాగ్రామ్ తీసినా, నువ్వు ఏ చాటింగ్ చేసినా ఆయన గురించిన చాటింగే ఉండాలి. ఆమెనండి. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే ఆయన గురించిన ప్రస్తావనే నీ నోట కనపడతా ఉంటుంది అన్నమాట. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు దినమంతా ఆయన వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడో అది ధ్యానించుకుంటావు అనమాట. నువ్వు ఆయన్ని ప్రేమించే వ్యక్తి అయితే ఆయన చెప్పిన మాటలన్నీ నీ ధ్యానంలోకి వచ్చేస్తాయి. నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలన్నీ నువ్వు తలపోసుకుంటూ ఉంటావు అనమాట దినమంతా. దేవుని బిడ్డలారా, రాత్రి పడుకునేటప్పుడు కూడా అదే నీ మనసులోకి వస్తుంది. నువ్వు ఏ పాట పాడినా ఆయన గురించిన పాట పాడతావు. అందరూ ఆమెనండి. నువ్వు ఆయన్ని స్తుతిస్తూ ఉంటావు, ఆయన్ని గణపరుస్తూ ఉంటావు. నీ ఫ్రెండ్స్ దగ్గర ఆయన ప్రస్తావన తీసుకొస్తావు. 5 నిమిషాలకు ఒకసారి యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా అంటూ ఉంటావు. నా ప్రభు ఎలాంటి వాడో తెలుసా అని అంటూ ఉంటావు. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ దేవుడిని అవమానపరచడానికి నువ్వు ఇష్టపడవు. ఈ దేవుణ్ణి అగౌరవపరిస్తే నువ్వు ఇష్టపడవు. ఎవరైనా ఈ దేవుని గురించి చెడ్డగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన కొరకే జీవించాలన్నటువంటి ఒక తపన నీలోకి వచ్చేస్తుంది. అందరూ ఆమెనండి ఒకసారి. ఆయన్ని ప్రేమించడం అంటే అదే. నువ్వు అంతగా ప్రేమిస్తున్నావా? 24 గంటలు ఆయన గురించినటువంటి ఆలోచన నీకు ఉందా? ఆయన గురించినటువంటి ఆ మనసంతా ఆయన గురించి నిండి ఉందా? రాత్రి వేళ పడుకునేటప్పుడు ఆయన గురించిన ఆలోచన ఉందా? నువ్వు ఏమి వింటూ ఏమి తలంచుకుంటూ పడుకున్నావు రోజంతా? నాకు ఒక అలవాటు ఉందండి. అదేంటంటే, రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు నేను ప్రసంగాలు సిద్ధపడుతూ ఉంటాను. ఎన్నో ప్రసంగాలు సిద్ధపడి ఒకళ్ళు 2 అయినా 2:30 అయినా నేను పడుకునేటప్పుడు ఓ పని చేస్తాను. అది నా అలవాటు. అదేంటంటే, నా ప్రక్కన మొబైల్ పెట్టుకొని అందులో ఒక మెసేజ్ ఆన్ చేస్తాను. ఒక దైవజనుని యొక్క సందేశం ఆన్ చేసి అది వినుకుంటూ పడుకుంటాను అన్నమాట. ఆ సందేశాన్ని వినుకుంటూ అది ఎప్పుడు అయిపోతుందో నాకు తెలియదు. నిద్రలోకి వెళ్ళిపోతాను అలాగే వినుకుంటా. ప్రతిరోజు ఒక మెసేజ్ నేను వినాల్సిందే. ఎందుకంటే నాకున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా నేనే మాట్లాడటం అవుతుంది. వాక్యం నేను వినడం అవ్వట్లేదు కదా. మరి నాకు వాక్యం కావాలి కదా, నేను బలపరచబడాలి కదా, నేను దేవుని గురించిన విషయాలు తెలుసుకోవాలి కదా. కనుక ప్రతిరోజు క్రమం తప్పకుండా డెఫినెట్గా ఒక దైవజనుని యొక్క సందేశాన్ని నేను వింటాను. అది వినుకుంటూనే పడుకుంటాను. నేను ఇంక వేరే మాటలు విన్నాం పడుకునే ముందు. అది నాకు చాలా ఇష్టం. అలా దేవుని బిడ్డలారా, నీలో ప్రభు ఏ స్థానంలో ఉన్నాడని అడుగుతున్నా. ఆయన్ని ప్రేమించే వ్యక్తివైతే
ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఉన్నతమైనటువంటిది ప్రభు కోరేది ఏంటంటే ప్రేమే. నువ్వు ప్రార్థన చేసినా ప్రేమతో చేయాలి, నువ్వు కానుకలు ఇచ్చినా ప్రేమతో ఇవ్వాలి, నువ్వు వాక్యం చదివినా ప్రేమతోనే చేయాలి. ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నావు కనుక ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు ఆరాధన చేసినా ప్రేమతోనే ఆరాధించాలి దేవుని బిడ్డ. నువ్వు దేవుని సేవ చేసినా అది ప్రేమతో అవ్వాలా, అది ప్రేమతోనే. అందుకనే ప్రభు సీమోను పేతురుతో మాట్లాడుతున్నాడు, సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావు, అయితే నా గొర్రెలు మేపమన్నాడు, నా గొర్రెల పిల్లని కాయమన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? అంటే ఆ సేవా భారం, ఆ బాధ్యత దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు నన్ను ప్రేమించేటట్లయితే తీసుకో ఈ బాధ్యత అన్నాడు. అంటే నువ్వు దేవుని సేవ చేసినా అది ప్రేమతోనే జరగాల. ఏదో ఆశించి కాదబ్బాయ్, నాకేదో మేలు జరుగుద్ది, నాకేదో ఆశీర్వాదం వస్తుందని దేవుని సేవ చేయబాక. నేను ఆరాధనకు వస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని రాబాక. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తాడని ఆ ఆశీర్వాదం కొరకు నువ్వు ఆ పని చేయబాక. ఈరోజు నువ్వు ప్రార్థన చేసినా, ఆరాధించిన, వాక్యం చదివినా, నువ్వు దేవుని సేవ చేసిన ఒకే ఒక కారణం. నువ్వు సండే స్కూల్ తీసుకున్నా, నీ యూత్ మీటింగ్ తీసుకున్నా, ఒక సంఘ నాయకునిగా, సంఘ పెద్దగా నువ్వు ఉన్నా, ఒక పాస్టర్గా నువ్వు సేవ చేసినా, నువ్వు సేవ చేయటానికి వెనక ఉన్నటువంటి ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన నీ పట్ల చేసిన కార్యానికి కృతజ్ఞత. అందరామనండి ఒకసారి కృతజ్ఞత. ఇదంతే, కృతజ్ఞతగా చేస్తున్నావు, అంతేగాని ఆశించి కాదు. ఎవడైతే ఆశించి చేస్తాడో ఏం లాభం అండి అంటాడనమాట. నేను ఇంత చేస్తే నన్ను ఎవడు గుర్తించలేదు అంటాడనమాట. నేను ఇంత చేసినా నా పేరు చెప్పలేదు అంటాడనమాట. అంటే ఆడు చేసిన దాని వెనకున్న ఉద్దేశం ఏంటంటే ఏదో ఆశించి చేశాడనమాట. సంగతి అది, అందులో ప్రేమ లేదు. నీ మోటివ్ రాంగ్, నీ ఉద్దేశమే తప్పు. నువ్వు నన్ను ప్రేమించేవాడు అయితే ఏమి ఆశించవు. ప్రేమకి మీ అందరికీ తెలుసు, ప్రేమకి వ్యతిరేక పదం ఏంటి? ద్వేషం కాదు, స్వార్థం. గుర్తుపెట్టుకోండి, ప్రేమకు వ్యతిరేక పదం ద్వేషం కాదు, స్వార్థం. ప్రేమ కలిగినోడు స్వార్థపరుడు అవ్వలేడు. ప్రేమ కలిగినోడు ఇస్తాడు. దేవుడు లోకమును ప్రేమించాడు కనుక తన కుమారుని ఇచ్చాడు. యేసు ప్రభు మన అందరినీ ప్రేమించాడు కనుక తన ప్రాణం ఇచ్చాడు మన కోసం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రేమ కలిగినోడు ఇస్తాడు కానీ తీసుకోడు. ప్రేమ కలిగినోడిలో స్వార్థం ఉండదు. దేవుని బిడ్డలారా, ఏదో చేయాలనుకుంటాడు ప్రభు కోసం, ఎలాగైనా నేను ప్రభు కోసం వాడబడాలనుకుంటాడు. కనుక ఈ రోజున దేవుని విశ్వాస్యతకు నువ్వు అర్హుడు కావాలనుకుంటే దేవుడు నీలో చూడాలనుకుంటుంది ఏంటంటే ఆయన పట్ల అధికమైన ప్రేమ. అందరామేనండి. ఆ ప్రేమ నుండి దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు వాడి పట్ల నమ్మకత్వాన్ని కనపరుస్తాడు. 3 విషయాలు చూసాం. దేవుని విశ్వాస్యత మన పట్ల ఏ ఏ విషయాల్లో కనపరచబడుతుందో 3 విషయాలు మొట్టమొదటిగా జ్ఞాపకం చేశాను. ఆ 3 విషయాలు ఏమిటన్నాను? మొట్టమొదటిగా 1, మనల్ని రక్షించుకునే విషయంలో విశ్వాస్యతను కనపరిచాడు. 2, మన పాపాలు క్షమించి మర్చిపోయే విషయంలో తన విశ్వాస్యతను కనపరిచాడు. 3, మనల్ని కాపాడి భద్రపరిచే విషయంలో తన విశ్వాస్యతను కనపరిచాడు. అయితే దేవుని విశ్వాస్యతకు మనము యోగ్యులం అవ్వడానికి, మనం అర్హత పొందుకోవడానికి 3 షరతులు ఉన్నాయన్నాను. ఏటా 3 షరతులు? మొట్టమొదటిది ఏమని చెప్పాను నేను మీకు? ఆయనతో ఒక సన్నిహితమైన సంబంధంలోనికి రావాలి. ప్రభుతో ఒక డీప్ రిలేషన్షిప్ నువ్వు బిల్డప్ చేసుకోవాలా. ప్రార్థనలో, వాక్య విషయంలో ఆయనతో ఒక సన్నిహితమైన సంబంధంలోకి నువ్వు ఎదగాలి. 2, ఆయన నమ్మదగిన వాడని నువ్వు నమ్మాలా. ఆయన నమ్మదగిన వాడని నువ్వు నమ్మాలా. ప్రతి విషయంలో ఆయన తప్పకుండా ఈ కార్యం చేస్తాడని నువ్వు నమ్మాలా. హీ వాంట్స్ టు సీ ద ట్రస్ట్ ఇన్ యూ. దేవుని పట్ల నమ్మకత్వం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. 3, ఆయన్ని అన్నిటికన్నా అత్యధికంగా నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలా ప్రేమిస్తే ఆయన విశ్వాస్యతకు నీవు నేను యోగ్యులమవుతామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.